కవిత పోరాటం ఎవరి మీద ఎవరి కోసం ఇలా కొంచెం ఇదే టాపిక్ ఉన్నది చూసిరా మనము చర్చ అంతా కూడా ప్రజా సమస్యలు వీటి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మొత్తం ఒకటే పార్టీ ఒకటే చర్చ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే కావాలి. ఎవడైతే దీని వెనకాల ఉండి చక్రం తిప్పి ఆడించేవాడెవడు ఆడేవాడెవడు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అంటారు కదా, జగన్నాటక సూత్రధారని. అట్లా ఆ ఆడించే వాళ్లకు ఇదే కావాలి. ఏది కావాలి? ఇగో ఇట్లా చర్చ ప్రజా సమస్యల మీద కాదు, ఇగో ఇట్లా పార్టీల కొట్లాటల మీద కావాలి. అదే జరుగుతూ ఉంది. విజయవంతంగా మనం అందరం కూడా అదే ట్రాప్లో పడ్డాం. ఇక కవిత గారి పోరాటం ఎవరి మీద, ఎవరి కోసం ఈ పోరాటం? అసలు కవిత ఎవరిడిచిన బాణం? కవిత ఎవరిడిచిన బాణం? శుద్ధిమెత్తని విమర్శలు, కాంగ్రెస్ పార్టీ మీదనేమో కోడికతో కొట్టినట్టు విమర్శలు, అదే సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద మాత్రం ఒక పెద్ద బలమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు, సొంత నాయకత్వం మీద బలమైనటువంటి వ్యాఖ్యలు. అసలు కవితకి ఏం కావాలి? కవిత పోరాటం దేనికోసము? ఆమె అసంతృప్తికి కారణం ఏంటిది? ఆమె జైలు నుంచి వచ్చిన కాడ నుంచి కొంత అగ్రెసివ్గా ముందుకు పోతున్నది. స్టార్టింగ్లో ప్రజలు కూడా బీఆర్ఎస్ క్యాడర్ కూడా కవిత అగ్రెసివ్నెస్ ఉంటుంది, సో ఆమె కొంత అగ్రెసివ్గా ముందుకు పోతుంది, పార్టీని కొంత ఆమె బలం చేకూరుస్తున్నటువంటి విధంగా మాట్లాడారు. కానీ ఇవాళ కవిత గారి వ్యాఖ్యలు ఆమె వ్యవహారం చూస్తూ ఉంటే అసలు ఈమెకి ఏం కావాలి? ఈమె అసంతృప్తికి కారణం ఎవరు? ఈమె వెనకాల ఉన్నది ఎవరు అన్నటువంటి చర్చ నడుస్తూ ఉంది. వార్తలన్నీ ఫేకు, తన మీద వస్తున్నటువంటి వార్తలన్నీ ఫేక్ అని చెప్పేసి మాట్లాడుతుంది. మళ్ళా అదే వార్తలు రాసినటువంటి మీడియా ప్రతినిధులను పిలుచుకొని కూర్చోబెట్టుకొని మీడియా చిట్చాట్ చేస్తుంది. అంటే వెనకాల అర్థమేంటిది? ఇప్పుడు నువ్వు బైకాట్ ఇట్ ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికను బైకాట్ చేయాలి కదా, తప్పు వార్త రాసినప్పుడు ఎందుకు పిలుచుకున్నారు? ఎందుకు పిలుచుకొని మళ్ళీ చిట్చాట్ చేసిరు వాళ్ళని? ఎవరైతే తప్పుడు వార్తలు రాసిరో వాళ్ళని బైకాట్ చేయాలి కదా, మళ్ళీ ఎందుకు పిలిచిర్రు? అంటే మీరు రాసేది రాయంటే నేను ఖండించేది ఖండిస్తా అంటున్నారా? ఏంటంటే దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటిది? దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏంటిది? సో కాబట్టి ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలో మనం ఒక వార్త కూడా రాయడం జరిగింది. ఇగో, కవిత ఎవరిడిచిన బాణం, కవిత ఎవరిడిచిన బాణం, ఎవరి మీద ఆమె పోరాటం, కాంగ్రెస్ బీజేపీలపై శుతిమెత్తని విమర్శలు, సొంత పార్టీ పైన ఘాటైన వ్యాఖ్యలు. అసలు కవిత అసంతృప్తి ఎవరి మీద? పార్టీ మీదనా, పార్టీ నాయకుల మీదనా? మీడియాకు లీకులు ఇస్తున్నది ఎవరు? ప్రచారం అయ్యేదాకా వేచి చూస్తున్నది ఎవరు? తనపై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అంటూనే మీడియా చిట్చాట్ల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఆమె టార్గెట్ ఎవరు? ఆమె టార్గెట్ ఏంటి? కేసీఆర్ మౌనం బీఆర్ఎస్ వ్యూహం పైన సర్వత్రా ఆసక్తిగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీ పైనే ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారినాయి. ఇంతకు ఆమె మనసులో ఏముంది? సొంత పార్టీ సొంత వాళ్ళపైనే ఎందుకు టార్గెట్ చేసింది? టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్న చర్చ కూడా మొదలైంది. ఆమె ఏమైనా సొంత పార్టీ పెడుతున్నారా లేక వేరే పార్టీలోకి మారుతున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తూ ఉంది. నిజంగా కవిత మనసులో ఏమున్నది? ఎవరి కోసం ఆమె ఇలా చేస్తున్నారు అనేది సస్పెన్షన్గా మారినటువంటి వ్యవహారం మిత్రులారా. నిజంగా మరి కవిత వెనకాల ఉన్నది ఎవరు? దేనికి అసలు ఆమె పోరాటం అంత దేనికోసం? ఇప్పుడు ఆమె ఫైట్ చేస్తున్నది ఎవరి కోసము? ఎవరి కోసము? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యవహారం మీద ఆమె మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళిపోయినా లోపల ఉన్నా ఒకవేళ డ్యామేజ్ అయ్యేది ఉంటే ఎవరికైతే డ్యామేజ్ 100%, 200% బీఆర్ఎస్ పార్టీకి అవుతుంది. ఆమె తన చిట్చాట్లో ఒక కొంతమంది నాయకులను టార్గెట్ చేసి మాట్లాడవచ్చు, కానీ ఆ వ్యవహారము ఆ డ్యామేజ్ అంతా కూడా కేసీఆర్ దగ్గరికే పోతుంది, ఆయనకే అవుతుంది, అంటే ఆ పార్టీకే అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అయిందంటే అది కేసీఆర్కి డ్యామేజ్ అయినట్టే కదా. ఇలా కేసీఆర్ కదా ఆ పార్టీ అధ్యక్షుడు. మరి ఎవరి కోసం ఇది? ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ చీలిపోతేనో లేకపోతే అసంతృప్తి లోపల అంతర్యుద్ధం మొదలైతేనో ఇది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? బరాబర్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు అడ్వాంటేజ్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ తాను ముంచుకుంటుంది. ఆ ముంచుకోవడానికి కారణం కూడా కవిత గారి వ్యాఖ్యలే అవుతాయి.
ఏదైనా సరే పార్టీలో ప్రతి పార్టీలో ఉంటాయి. ఆధిపత్య పోరు ఉంటుంది, పవర్ సెంటర్లు ఉంటారు, ఒకరి పెత్తనం మీద ఒకరి పెత్తనం, ఒకరు అసంతృప్తితో ఉంటారు, నాకు ఆయన ఏం చెప్పేదని అనుకుంటారు. ఇట్లాంటివన్నీ ప్రతి పార్టీలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉంటాయి, బీజేపీలో ఉంటాయి, కాంగ్రెస్లో ఉంటాయి. ప్రధానంగా స్థానిక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అవుతున్నాయి, ఆ ప్రాంతీయ పార్టీలో ఈ ఆధిపత్య పోరు ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఇది అన్ని పార్టీలు ఇట్లా బయటకు వచ్చి చెప్పుకుంటే ఏమవుతుంది, ఆ పార్టీ వ్యవహారము బజార్లో పడుతుంది, ఆ చర్చ మొత్తము నెగిటివ్ కోణంలో, నెగిటివ్ పర్సెప్షన్లో పోతుంది. సో ఈ వ్యవహారంలో డ్యామేజ్ అయ్యేది ఎవరు? పార్టీ డ్యామేజ్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ పోరాటం వల్ల ఎవరికి డ్యామేజ్ అవుతున్నది? బరాబర్ పార్టీకే డ్యామేజ్ అవుతుంది. బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడితే, అంటే నేనున్నా కాబట్టి అడ్డుకున్నా అంటే కేసీఆర్ కూడా విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నువ్వు చెప్తున్నావా? చెప్పకనే ఈ అన్ని వెనకాల కూడా ఏదో ఒక ఆలోచన, ఒక కోణం ఉన్నది. ఇదంతా కూడా అంటే ఇక ఇప్పుడు వెళ్ళిపోవాలనుకునేటప్పుడు ఇట్లాంటి రాళ్ళేసి వెళ్ళిపోతుంటారని చెప్పేసి రాజకీయాలలో ఒక నానుడి ఉన్నది. పోవాలనుకున్నాడు బండరాళ్ళేసే పోతాడు, ఉట్టి ఎందుకు పోతాడు, లేకపోతే సస్పెన్షన్ చేయించుకోనో లేకపోతే ఇట్లనో చేయించుకోనో పోతాడు, ఇట్లెందుకు పోతాడు అనేటువంటి చర్చ కూడా ఉన్నది. ఎవరు పార్టీకి వెళ్ళిపోయినా కానీ. సో కాబట్టి ఈ రకంగా అసలు ఈ వెనకాల ఉన్నది ఎవరు, నడిపించేది ఎవరు? ఇప్పుడు లీక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, లీక్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు, లేఖ లీక్ గురించి. ఆ లేఖ లీక్ గురించి మాట్లాడి మీరు లీకులు ఇస్తే ఎట్లా మరి? పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. లేఖ లీక్ చేసినటువంటి వాళ్ళు ఎవరో పాపప్ పని చేసిరు, పార్టీకి డ్యామేజ్ చేసే పని చేసిరు. వాళ్ళ తప్పు అని మీరు చెప్పినప్పుడు మీరు కూడా ఇంకొక తప్పు చేయకూడదు కదా. కవిత గారు కూడా ఇంకో తప్పు చేయకూడదు, పార్టీ ఇంటర్నల్ విషయాలని ఇవన్నీ లీక్ చేసి. ఇప్పుడు ఈమె కూడా లీక్ చేసినట్టే కదా. సోషల్ మీడియా టీములు అదేదో వేరే దేశాలలో పెట్టిర్రు అని చెప్పి ఇంకోటి పెట్టిర్రు అని ఇవన్నీ లీక్ చేసినట్టుగా పార్టీకి డ్యామేజే కదా. లోపల ఉన్నటువంటి అంతర్గత విషయాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్లకే పరిమితం అవుతారా, గ్రౌండ్లకు పోరా, ఇట్లాంటివన్నీ వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేసినట్టు కదా. ఇది లీకులు కావా? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి కదా. మరి మన విషయంలో తప్పు జరిగినప్పుడు అవతల చేసిన తప్పు అని అనుకున్నప్పుడు మళ్ళీ మనం అదే తప్పు చేస్తే ఇంకా వాళ్ళకి మనకేమో వ్యత్యాసం ఉంటుంది. అంటే ఈ వ్యవహారాలన్నీ కూడా చూస్తూ ఉంటే మరిగా ఏదో సంచలనం మీద జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. అమలా మా పార్టీ పెడతారా, మీరు ఇంకొక పార్టీ పెడతారా అంటే పెట్టను అంటది. నేను అడిగారు మీడియా ప్రతినిధులు, మీరు ఏమైనా పార్టీ పెడతారా అంటే నేను పెట్టను అన్నది. మరి కాంగ్రెస్ పార్టీలో చేరతారా అంటే అది మునిగిపోయే నావా, అల్లవడన చేరతారా, తెలివి ఉన్నోళ్ళు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇక బీజేపీలో చేరతారా అంటే బీజేపీలో ఎట్లా చేరుతాం, బీజేపీలో నేనే వద్దంటున్నా కదా అని చెప్పినట్టు. మరి ఏం చేస్తారు? పార్టీలో ఉండి ఇట్లా విమర్శలు చేస్తే ఎవరికి ఉపయోగం, ఎవరికి లాభం? నీ అసంతృప్తి అసలు ఏం కావాలి? ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అవుతున్నది? దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ పోనంటారు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాస్తున్నటువంటి పత్రికలను తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని మీడియా చాట్లు చేస్తారు.